Service organization Seva Bharati for conducting such a good grand program run for a girl child. The women empowerment should be motivated and the birth of the girl child should be appreciated. Nobody should think that birth of the girl child is a burden to the family. It's a pride to the family. So really I am very happy to participate in this run and programs like this should create awareness among the public to love the girl child and for women. సేవా భారతి 1700 కార్యక్రమాల పైన తెలంగాణలో చేస్తుంది. ఈరోజు మనం చూసిన రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అన్న కార్యక్రమము సేవా భారతి చేసే కిషోరి వికాస్ కార్యక్రమానికి సంబంధించింది. కిషోరి వికాస్ కార్యక్రమం అంటే 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసులో ఉన్న ఆడపిల్లలకి వారికి చదువు పట్ల, ఆరోగ్యం పట్ల, వారి సమాజ వికాసం పట్ల, అదేవిధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేలాగా రకరకాల కార్యక్రమాలను సేవాభారతి నడిపిస్తూ ఉంటుంది. ఈరోజు జరిగిన కార్యక్రమంలో మనము రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అన్నది మనం పేరులో ఉన్నట్టుగానే ఈ పిల్లల కోసం ఒక పరుగు సంవత్సరానికి ఒకసారి మనం నిర్వహిస్తాము. ఇది 8th ఎడిషన్ అండి, 8వసారి ఈ పరుగు మనం నిర్వహిస్తున్నాము. అంటే సో ఈరోజు మనం రన్లో 10,000 మంది పైగా హైదరాబాద్ నుంచి పార్టిసిపేట్ చేశారు. ఈ రన్ ద్వారా వచ్చిన సపోర్ట్ అంతా కూడా ఈ పిల్లల ఆరోగ్యానికి, విద్యకి, తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేలాగా వృత్తి విద్యలు ఎన్నో నేర్పిస్తాం వాళ్ళకి. సేవా భారతి నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమంలో రన్ ఫర్ గర్ల్ చైల్డ్ ఇది చాలా ప్రముఖమైనది. ఇది సామాజిక రుగ్మత కలిగినటువంటి విషయం కాబట్టి అనేక మంది సమాజంలోంచి ముందుకొచ్చి మా ఉత్సాహపరుస్తూ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, సహకరిస్తున్నారు. సేవా భారతి ఇంకా అనేక కార్యక్రమాలు ఒక హైదరాబాద్ని కాకుండా మిగతా పట్టణాల్లో కూడా విస్తరించి బస్తీల్లో ఉన్నటువంటి అమ్మాయిలకు కానీ, ఈ డ్రాప్అవుట్స్ ఉన్నటువంటి పిల్లలు, బీద పిల్లలు, వారు పౌష్టికాహారం లేక, వైద్యం సరిగా అందక వారు